రండి, కూర్చోండి. మన ఇంటికొచ్చిన అతిథికి మనం చెప్పే తొలి మాటిది. ఎందుకంటే కూర్చోవడం అంటే కేవలం విశ్రాంతే కాదు, అది గౌరవం కూడా. కానీ అదే మన సమాజంలో లక్షల మంది ఉద్యోగులు మాత్రం రోజుకు 8 నుంచి 10 గంటలు నిల్చునే పనిచేయాల్సి వస్తోంది. షోరూమ్స్, మాల్స్, టెక్స్టైల్ దుకాణాలు, ఫుడ్ చైన్లు, ప్రైవేట్ స్టోర్లలో పనిచేసే సిబ్బందికి కూర్చునే అవకాశం కూడా ఇవ్వని పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పని లేకపోయినా నిలబడి ఉండాలి, గోడ కానుకున్నా తప్పే, కూర్చుంటే జరిమానానే. ఇదే ఉద్యోగ సంస్కృతి. ఈ పరిస్థితులపై కేరళ మహిళలు చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రైట్ టు సిట్ పేరుతో కూర్చునే హక్కును చట్టబద్ధం చేసిన తొలి రాష్ట్రంగా కేరళ నిలవగా ఆ తర్వాత తమిళనాడు కూడా అదే దారిలో నడిచింది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే: ఉద్యోగుల ఆరోగ్యం, గౌరవం, కనీస హక్కుల విషయంలో మిగతా రాష్ట్రాలు ఎందుకు స్పందించడం లేదు? దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు ఇప్పటికీ నిల్చునే విధానంలోనే పనిచేస్తున్నారు. స్పెషల్గా చెప్పాలంటే షోరూమ్స్, మాల్స్, టెక్స్టైల్ స్టోర్స్, రిటైల్ అవుట్లెట్స్లో పనిచేసే సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు కాళ్ల మీదే వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. పని లేకపోయినా కూర్చోకూడదు, కస్టమర్ లేనప్పటికీ నిలబడి ఉండాల్సిందే అన్న నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక కొన్ని చోట్లయితే సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తూ కూర్చుంటే మందలింపులు, జీతాల్లో కోతలు కూడా విధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగ ఆరోగ్యాన్ని, గౌరవాన్ని కంటే ప్రదర్శనకే ప్రాధాన్యం ఇస్తున్న యాజమాన్యాల తీరుపై ఇప్పుడు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్ టు సిట్ ఉద్యమానికి కేరళ మహిళలే నాంది పలికారు. 2010లో కోజికోడ్కు చెందిన ట్రైలర్ విజీ పలతోడి ఆధ్వర్యంలో పెంకూట్ అనే మహిళ ట్రేడ్ యూనియన్ ఒకటి ప్రారంభమైంది. సేల్స్ విమెన్గా పనిచేసే మహిళలకు కూర్చునే హక్కు, టాయిలెట్ సౌకర్యం కల్పించాలని వాళ్ళు పెద్ద ఎత్తునే పోరాటం చేశారు. 8 ఏళ్ల పాటు నిరసనలు, అవమానాలు, ఒత్తిళ్లు ఎదుర్కొన్న తర్వాత 2018లో కేరళ ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసింది. పనిచేసే చోట కుర్చీలు ఏర్పాటు చేయాలని, విరామ సమయంలో ఉద్యోగులు కూర్చునే హక్కు కల్పించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత తమిళనాడు కూడా ఇదే తరహా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గంటల తరబడి నిలబడడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా నడుం నొప్పులు, కాళ్ల వాపులు, పాదాల నొప్పులు, కీళ్ల సమస్యలు ఎక్కువవుతున్నాయని అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. ఇక దీర్ఘకాలంగా నిలబడితే ఉద్యోగుల్లో వారి వెరికోజ్ వెయిన్స్, అలాగే రక్త ప్రసరణ సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. మహిళలు నెలసరి సమయంలో మరింత అసౌకర్యానికి గురవుతున్నారని వైద్యులు అంటున్నారు. టాయిలెట్కి వెళ్లకుండా ఆపుకోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం చూస్తే కూర్చునే అవకాశం కల్పించడం అనేది కేవలం సౌకర్యం కాదు, అది ప్రాథమిక హక్కు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆరోగ్యంగా జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. అందులో భాగంగానే సురక్షితమైన పని వాతావరణం కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంటుంది. కూర్చోవడం సోమర్థనం కాదని, ఉద్యోగి గౌరవాన్ని కాపాడే కనీసకని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఉద్యోగి చిరునవ్వుతో కస్టమర్కు సేవ చేయాలంటే ముందుగా అతనికి మానవీయమైన వాతావరణం ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక కేరళ, తమిళనాడు రాష్ట్రాలు రైట్ టు సిట్ చట్టాన్ని అమలు చేస్తున్నప్పటికీ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఇంకా స్పష్టమైన విధానాలు కనిపించడం లేదు. రోజురోజుకి విస్తరిస్తున్న రిటైల్ రంగంలో కోట్ల మంది ఉద్యోగులు పనిచేస్తున్న నేపథ్యంలో వారి ఆరోగ్యం, సంక్షేమం, గౌరవంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కనీస సౌకర్యాలు, కూర్చునే హక్కు, టాయిలెట్ సదుపాయం, భద్రత చర్యలు ఇవన్నీ కూడా ఉద్యోగి హక్కులలో భాగమే అంటూ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కూర్చోవడం అనేది విలాసం కాదు, మానవ హక్కు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే డిమాండ్ వినబడుతోంది: రైట్ టు సిట్ను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలి.